హే గైస్, ఎలా ఉన్నారు? పాప మిస్ అయ్యి ఈ రోజుకి అంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 11 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పాప ఆచూకీ దొరకలేదు. పాప సేఫ్గా ఉండాలి, సేఫ్గా తిరిగి ఫ్యామిలీతో చేరుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రేయర్స్ కూడా చేస్తున్నారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం కూడా లేకుండా ఈ ఇష్యూని కూడా క్లిక్ బైట్ల కోసం మార్చేశారు. ఈ కేసుని నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నా. సో ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే జాను పాప దొరికిందా లేదా అని ఫోన్ తీసి చెక్ చేస్తారనమాట. ఈ రోజు కూడా అలాగే ఫోన్ తీసి అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెక్ చేసినప్పుడు నాకు కొన్ని వీడియోస్ కనిపించాయి. అసలు ఆ వీడియోస్ చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే మనుషులు ఇలా కూడా ఉంటారని షాక్ అయ్యా. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఒక న్యూస్ ఛానల్. వీళ్ళ థంబ్నెయిల్ మీద ఏముందో చూడండి. దొరికిన జాహ్నవి గుర్తుపట్టలేని పరిస్థితి. అసలు కడుపుకి అన్నం తినే ఎవడైనా ఇలా పెడతాడో చెప్పండి? ఆ థంబ్నెయిల్ చూసి నేను భయంగా వీడియో ఓపెన్ చేశా. తీరా చూస్తే వీడియోలో కొత్త అప్డేట్ ఏం లేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. 3 కిలోమీటర్ల దూరంలో పాప దొరికింది అని థంబ్నెయిల్ పెట్టేశారు. ఇది చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి హడావిడిగా ఓపెన్ చేశా. సేమ్ అదే ఓల్డ్ మ్యాటర్, ఓల్డ్ అప్డేట్స్ తిప్పి చెప్తున్నారు. ఇదిగో ఈ వీడియో కూడా అంతే. చిన్నారి క్షేమమా అని నైస్గా క్వశ్చన్ మార్క్ పెట్టకుండా థంబ్నెయిల్ సెట్ చేశారు. ఇకపోతే ఇన్వెస్టిగేషన్లో కీ రోల్ ప్లే చేస్తుంది అనుకున్న కుక్క చనిపోయింది. ఆ కుక్క చనిపోవడానికి కారణం డీహైడ్రేషన్ అని చెప్తున్నారు. అండ్ ఒక బ్రదర్ నాకు కాల్ చేసి ఆ కుక్కకి ఏమై ఉండొచ్చు అని కొన్ని కీలక విషయాలు చెప్పారనమాట. అది కూడా నేను ఈ వీడియోలో ముందు ప్లే చేస్తాను. కాజ్ ఆఫ్ డెత్ని స్ట్రాంగ్గా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం డాగ్ బాడీ శాంపిల్స్ని వైజాగ్లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారనమాట. సో యాజ్ ఆఫ్ నో డాగ్ డెత్కి కారణం ఇంకా ప్రిసైజ్గా తెలియదు. కానీ వీళ్ళు చూడండి, సరే వీళ్ళైనా నయం, పాయిజన్ అది ఇది అంటున్నారు. ఇంకో బ్యాచ్ ఉంది, వాళ్ళైతే ఏకంగా కుక్క మీదనే చేతబడి చేశారని థంబ్నెయిల్స్ వేసేస్తున్నారు. ఇంకొన్ని ఛానల్స్ అయితే ఈరోజు అమావాస్య, ఈ రాత్రికే చిన్నారి క్వశ్చన్ మార్క్ అని క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆ థంబ్నెయిల్ చూడగానే అమావాస్య రోజు పాపని బలిస్తారా అని మనం అనుకోవాలి. ఎంత దారుణం చూడండి. యూట్యూబ్లో క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ పెట్టడం అనేది కామన్, ఎప్పటి నుంచి జరుగుతుంది. బట్ వాళ్ళు పెట్టేవి మరీ ఘోరంగా ఉన్నాయన్నమాట. బిగ్ ట్విస్ట్ లేదా మిస్టరీ రివీల్డ్ అని పెట్టడం, లేదా సస్పెన్స్కి తెరబడింది ఇలా పెట్టడం వరకు ఓకే. కానీ పాప దొరికేసిందని డిక్లేర్ చేయటం, కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసిందని చెప్పేయటం, దాంట్లో విషయం ఉందని డిక్లేర్ చేయటం, చేతబడులు చేశారని చెప్పటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు ఆ క్షుద్ర పూజలు ఇవి చూస్తే నాకే భయం వేస్తుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు? అయినా రీచ్ కోసం, వ్యూస్ కోసం మరీ ఎంత దిగజారాల. ఇంకా వేరే అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు స్టార్టింగ్లో ఒక బ్రదర్ ఆ కుక్క గురించి కీలక విషయాలు చెప్పారని చెప్పాను కదా, అదొకసారి చూద్దాం. అది తుని కేసులో పాప కేసుకి సంబంధించి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఆ కేసులో కీలకంగా ఒక కుక్క గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఆ కుక్క ఏంటంటే వాళ్ళ పెంపుడు కుక్క. ఆ కుక్కకి ఆ పాప వెళ్ళిపోయిన ప్లేస్ తెలుసు, ఆ పాప ఎటు వెళ్ళిందో తెలుసు. ఆ కుక్క ఆ పాపని వెతికి తీసుకురాగలదని నమ్మకంతో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆ కుక్కని పట్టుకొని దానికి GPS ట్యాగ్ యాడ్ చేయడం, సో ఒక సెర్చ్ ఆపరేషన్ లాగా దాన్ని వదిలేసి దాన్ని వెంబడించడం, ఇలా కొన్ని చేశారు. విషయం ఏంటంటే, అంటే చాలా మందికి కొంతమందికి అవేర్నెస్ ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఆ కుక్కకి ఏంటంటే యాక్చువల్ గా ర్యాబిస్ వచ్చిందనమాట ఆ కుక్కకి. ఓకే, ఆ కుక్క ర్యాబిస్ ఇన్ఫెక్టెడ్. సో ఆ ర్యాబిస్ ఇన్ఫెక్టెడ్ అయిన కుక్కకి ఏంటి, ఆ కుక్క గురించి అంటే దానికి ర్యాబిస్ వచ్చిందనే విషయం తెలియకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి అంత అవగాహన లేకపోవచ్చు. తర్వాత దానికి కూడా ఏదో వెటర్నరీ డాక్టర్ వచ్చి కూడా ఏదో కొంచెం సిక్ అయిపోయిందని చెప్పి ఇంజెక్షన్ కూడా చేయించారు, పట్టుకోనని చెప్పారు. సో అంటే ఆ పిచ్చి కుక్కల గురించి నాకు చాలా అవగాహన ఉంది. అంటే నేను నాకు పెంపుడు కుక్కలు ఉన్నాయి. కుక్కల్ని నేను ఆల్మోస్ట్ తెలిసిన దగ్గర నుంచి నేను కుక్కలను పెంచుకుంటున్నాను. సో ఒక కుక్కకి ర్యాబిస్ సోకితే ఎలా బిహేవ్ చేస్తుంది, నార్మల్ కుక్క ఎలా ఉంటుంది, ర్యాబిస్ వచ్చిన కుక్క ఎలా ఉంటుందని ఆల్మోస్ట్ ఒక 30 years నాకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఓకే, నా చిన్నతనం నుంచి రీసెంట్ లాస్ట్ మంత్ వరకు కూడా పిచ్చి కుక్కలు అంటే పిచ్చి కుక్కను చూస్తే నేను చెప్పేసేయగలను దానికి ర్యాబిస్ వచ్చింది అనేది. నేను జస్ట్ ఒక 1 minute లో అబ్జర్వ్ చేసి చెప్పేసేయగలను. ఆ కుక్కకి ర్యాబిస్ వచ్చింది ఎలా చెప్తానంటే దాని బిహేవియరే. సో నేను కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ఈ వీడియోకి సంబంధించి RTV వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఛానల్స్, చాలా ఐ డ్రీమ్ వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఇండివిజువల్ గా తుని న్యూస్ అని వీటిలో పెడుతుంటే నేను పోస్ట్ చేస్తున్నాను మెసేజ్. మీకు ఎవరికి అర్థం కావట్లేదు, ఆ కుక్కకి ర్యాబిస్ వచ్చింది, దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దాని సొల్లు అంటే సలాగా మీ ఓపెన్ వూండ్స్ కి టచ్ అయినా కానీ అది చాలా డేంజర్, చాలా అది ప్రమాదం. వన్స్ మీకు తెలియకుండా అది మీ బ్లడ్ లోకి వెళ్ళిపోతే
తెలియకుండా ఉంటే మీరు ర్యాబిస్ గురవుతారు అని చెప్పి నేను మెసేజ్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే నువ్వేమన్నా డాక్టర్ వా, వెటర్నరీకి తెలియంది నీకు తెలుసా, పోలీసులకు తెలియంది నువ్వు అంత ఎక్స్పర్ట్ అని కూడా నాకు మెసేజ్లు చేస్తున్నారు కింద కమెంట్ లో. కొంతమంది మటుకి బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే, దానికి ర్యాబిస్ వచ్చింది, ఎవరు చెప్పినా వినట్లేదు, అమాయకంగా పిచ్చి పట్టిన కుక్కకి GPS కట్టేసి ఆ పాప ఆచూకీ తెలిసిదని చెప్పేసి వాళ్ళకి తెలియక చేస్తున్నారు అలాగా. సో నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఆ కుక్క వల్ల ఎటువంటి యూజ్ లేదండి. ఆ కుక్కకి 100% ర్యాబిస్ వచ్చింది. ర్యాబిస్ వచ్చి 7 days లో, నేను 4-5 days బ్యాక్ చెప్పాను కూడా, మెసేజ్ చేశాను కొన్ని చోట్ల, మరొక 2 రోజులు ఆ కుక్క చనిపోతుంది అని చెప్పి చెప్పాను. అట్లాగే నేను మెసేజ్ పెట్టిన 2 రోజులకి ఆ కుక్క చనిపోయింది. అందరూ ఏమనుకుంటున్నారు, ఆ కుక్కని పాపం GPS ఏదో గొంతు గట్టిగా వచ్చేసి చంపేశారు, డీహైడ్రేట్ అయిపోయింది, నీరసం అయిపోయింది, ఆ కుక్కని అన్యాయంగా చంపేశారు మీరు, దాని ఉసురు తగిలిద్ది మీకు అని చాలా రకాల కామెంట్స్ పెడుతున్నారు. కానీ దానికి ర్యాబిస్ వచ్చింది. అది చాలా మంది నాలాంటి వాళ్ళు, చాలా మంది దాన్ని అనుభవం ఉన్న వాళ్ళు గుర్తించారు అనమాట. ఇంకోటి, ఆ కుక్కని వాళ్ళు జియో ట్యాగ్ కట్టేటప్పుడు కూడా ఆ కుక్క నోటికి గట్టిగా గుడ్డ కట్టేసి దాన్ని కదలకుండా జియో ట్యాగ్ వేసారు GPS ది. నార్మల్ డాగ్ కి అంత కట్టేసి వేయాల్సినంత అవసరం లేదు. అంటే వాళ్ళకి ర్యాబిస్ వచ్చిందని తెలియదు, కానీ కరుస్తుందేమో అని చెప్పేసి భయం వేసి వాళ్ళు ఏం చేశారు, దాన్ని నోరు కట్టేసి వదిలేశారు అనమాట. ఇప్పుడు ఈ కుక్క ఏంటంటే ఆ పాప వెళ్ళిన దారిలోనే వెళ్ళింది, మరలా 4 రోజుల తర్వాత వచ్చింది తిరిగి, 2 రోజుల దాకా రాలేదు అని అంటున్నారు కదా. క్రాంతి గారు, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే 100% ఇదే జరిగి ఉండొచ్చు. నాకు తెలిసి ఆ ఏరియాలో, అంటే ఆ పాప వాళ్ళు ఉన్న ఏరియాలో ఒక 20 to 30 days బ్యాక్ ఒక ర్యాబిస్ వచ్చిన కుక్క 100% వచ్చి ఉంటుంది ఆ ఏరియాకి. 100% ఆ కుక్క వచ్చి ఇప్పుడు ఈ పాప వాళ్ళ పెంపుడు కుక్కని 100% కరిచి ఉంటది. అది ఎవరు అవేర్ అవ్వకపోవచ్చు, మేబీ పోలీసులు ఏదన్నా ఈ ఏరియాలో ఎవరన్నా మున్సిపాలిటీ వాళ్ళు ఒక కుక్కని ఏమన్నా చంపారా, ర్యాబిస్ వచ్చిన కుక్కని ఎవరన్నా చూసారా, లేదు ఒక 1 month లో ఒక కుక్క అగ్రెసివ్ గా ఈ ఏరియాలో కొన్ని యానిమల్స్ ఏమైనా అటాక్ చేసిందా, మన మనుషుల మీద ఏమైనా అటాక్ చేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తే కంపల్సరీగా వాళ్ళకి 100% 100% ఎవరో ఒకళ్ళు చెప్తారు. 1 month గ్యాప్ లో ఒక కుక్క వచ్చిందండి, కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేసిందని. ఆ కుక్క దీన్ని కరవటం వల్ల దీనికి ర్యాబిస్ వచ్చిందండి. ఇక్కడ 2 కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఆ పాప తప్పిపోయిన టైంకే ఈ కుక్కకి సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయింది. అని ఇంకో విషయం, ఈ కుక్కతో పాటు ఆ పాపతో పాటు కుక్క వెళ్ళినప్పుడు వాళ్ళ విలేజ్ అతను కూడా ఒకరు చూస్తే ఆ అమ్మాయిని కూడా నేను చూస్తే ఇది కరవబోయిందని అతను చెప్పాడు. రక్షించడానికి కరవబోలేదు అది. అట్లా కాదు, ఇతను ఆ పాప దగ్గరికి వెళ్తుంటే ఈ కుక్క అతన్ని కరవటానికి ట్రై చేసి దగ్గరికి వెళ్ళనీయకుండా చేసిందని చెప్పాడు అతను. ఇంకో కేసు ఏంటంటే, ఈ అఫీషియల్స్ కూడా ఈ కుక్క మమ్మల్ని అటాక్ చేయడానికి, ఫిజికల్ గా అటాక్ చేయడానికి ట్రై చేసింది, అబ్నార్మల్ గా బిహేవ్ చేసింది అని చెప్పారు. సో అబ్నార్మాలిటీనే రేబిస్. అది జనరల్ గా ఎవరికి తెలియకపోవచ్చు, అంటే ఇదేదో ఆకలి లేదు, తిండి లేకుండా తిరుగుతుంది, ఆ పామాయిల్ తోటలో కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది అని అనుకుంటున్నారే గానీ, ఈ రేబిస్ అనే కోణంలో ఎవరు, అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే నీకు ఏదైనా చేయగలిగేది. నాకు ఆల్మోస్ట్ 28 to 30 years ఎక్స్పీరియన్స్ ఉంది పిచ్చి కుక్కల గురించి, ర్యాబిస్ వచ్చిన వాటి గురించి. సో పిచ్చి కుక్కని కంపల్సరీగా చంపేయాలండి. అది ఆ పిచ్చి కుక్కను కూడా మనం 1-2 దెబ్బలు కొడితే చనిపోదు. అది విలేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. విలేజెస్ లో ఉన్న వాళ్ళకి తెలుసు ఈ ర్యాబిస్ వచ్చిన కుక్క 1 of the జాంబీ వైరస్ అది. సో ఆ జాంబీ వైరస్ వచ్చిన వాళ్ళు మన మూవీస్ లో చూస్తూ ఉంటాం, ఎన్ని గన్స్ తో కాల్చినా కానీ చావరు, ఎంత చేసినా బ్రతికే ఉంటారు అనమాట. సో ఇది 1 of the జాంబీ వైరస్ అనమాట. అంత డేంజరస్ వైరస్ అనమాట ఇది. ఈ విషయం తెలియక చాలా మంది ఆ కుక్క చుట్టూ తిరుగుతున్నారు. ఫైనల్ గా ఏమైంది, ఆ కుక్క లాస్ట్ స్టేజ్ లో 7th day 9th day దాని బ్రెయిన్ మొత్తం స్వెల్ అయిపోయి ఏమైపోయింది, అన్కాన్షియస్ అయిపోయి సొంగగారు చేసి, చాలా మంది ఏమంటారు మట్టి దీని చనిపోయింది అంటారు. మట్టి దీనికి చనిపోయింది. ఆడ పడిపోయినప్పుడు ఏంటంటే జనరల్ గా నోట్లోంచి సలైవ ఈ గ్లాండ్స్ ఉంటాయి చూసారా, ర్యాబిస్ వచ్చిన వాళ్ళకి, మనుషులకు గానీ కుక్కలకు గానీ, థ్రోట్ నర్వ్ ఏంటంటే ఆధీనంలో ఉండదు, గుట్టకు వేయలేరు అనమాట. గుట్టకు వేయలేనప్పుడు ఏంటంటే ఆ నోట్లో నుంచి ఆ సలైవా కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అవుతానే ఉంటది. ఇక అది దానికి ఆగదనమాట. వాళ్ళకి హైడ్రోఫోబియా అంటారు. పిచ్చి కుక్కలకి హైడ్రోఫోబియా ఉంటది. వాటర్ చూసినా వాళ్ళు తాగలేరు, గుట్టకు వేయలేరు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ కుక్క ఈ 5-7 days లో ఓ చిన్న ఆహారం కూడా తీసుకోలేదు అది, కానీ వాటర్ తాగిందని అంటున్నారు. రేర్ కేసెస్ లో వాటర్ తాగుతుంది, రేర్ కేసెస్ లో, కానీ ఫుడ్ మట్టికి తీసుకోలేదు అది. మనం చికెన్ పెట్టినా, బిర్యానీ పెట్టినా అసలు దానికి అదేమంటారు, ఏలియన్ ఆబ్జెక్ట్ లాంటిది అనమాట. అక్కడ కొంతమంది ఒక చిన్న కుక్క పిల్లని ఒక బాస్కెట్ లో పెట్టేసి కుక్కను వదిలేశారు దాని దగ్గరికి, గమనించారు లేదు.
Yeah. అసలు దాన్ని ఎప్పుడెప్పుడు కరుద్దామా అని చెప్పి దాని చుట్టూరు తిరుగుతా ఉందన్నమాట. సో ఈ ర్యాబీస్ వచ్చిన యానిమల్స్ ఏంటంటే చిన్న పిల్లల్ని, పసిపిల్లలు ఉంటారు కదా, ఇట్లాంటి అంత వయసు పిల్లల్ని కానీ చిన్న కుక్క పిల్లల్ని కానీ ఈ పిచ్చి కుక్కలు కనుక చూస్తే వాటికి ఎక్కడ లేనంత ఎర అనమాట. అంటే అగ్రెసివ్ గా వెళ్ళేసి దాడి చేసి విచక్షణారకంగా కరిచి అంటే భయంకరంగా కరుస్తాయి. ఎవరో వచ్చి తోలిన దాకా వాళ్ళని వదలవు. కానీ ఈ పాపతో పాటు కుక్క వెళ్ళినప్పుడు నార్మల్ గా వెళ్ళింది కదా, ఆ పాపను ఏం చేయలేదు? పాపని ఏం చేయలేదంటే అది 2వ రోజు. ఓకే. అంటే ఆ కుక్కకి ర్యాబీస్ వచ్చిన 2 to 3 days కొంచెం కాన్షియస్ లో ఉంటది. అంటే 5th 6th డే తర్వాత దాని బ్రెయిన్ అసలు దాని ఆధీనంలో ఉండదు. జనరల్ గా ఇవి ఎవరికి తెలియదండి. ఇది చాలా చాలా అంటే అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన టాపిక్ ఇది. కుక్కకి 1000%, 100 కూడా అనట్లేదు, 1000% ర్యాబీస్ వచ్చి చనిపోయింది. వీళ్ళకి ఆ కుక్కకి ర్యాబీస్ వచ్చిందనే సంగతి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. ఈ పాప మిస్ అవ్వక ముందు నుంచే ఆ కుక్కకి 2-3 రోజుల క్రితమే ర్యాబీస్ సింటమ్స్ స్టార్ట్ అయినాయి. ఈ పాప వెనకే వెళ్ళిందంటే చెప్పాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పెంపుడు కుక్కలకి కొంతవరకు కాన్షియస్ ఉంటుంది. వీళ్ళు మనవాళ్ళు అని ఎంతవరకు ర్యాబీస్ వచ్చిన 2-3 రోజులు కొంచెం కాన్షియస్ లో ఉంటాయి. సొంత వాళ్ళ మీద అటాక్ చేయవు. 4th 5th డేలో సొంత లేదు, మనాలే, తనా లేదు, ఎవరు లేదు. కుక్కలైనా మనుషులైనా జంతువులైనా ఏది ఎదురొస్తే దాని ఇష్టం, అది ఒక అపరిచితుడిలాగా బిహేవ్ చేసింది అనమాట. హారిబుల్ డెత్ అనమాట. ఈ ప్లానెట్ మీద ఏదైనా హారిబుల్ డెత్ ఏదైనా ఉందంటే అది ర్యాబీస్. నా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని ఎవరైతే పట్టుకొని దాన్ని నోటు పట్టుకొని దాన్ని చేశారో దయచేసి వాళ్ళందరూ ప్రాణాలతో మీరు చెలగాటం ఆడారు. మీకు తెలియక దయచేసి మీరు అందరూ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించుకోండి. వన్స్ ఒకసారి దాని సిమ్టమ్స్ బయటపడితే ఆ దేవుడు కూడా కాపాడలేడు. దయచేసి మీరందరూ ఎవరైతే ఆ కుక్కను పట్టుకున్నారో, ఆ కుక్క ఎవరినైతే కరిచినట్టుగా ఉందో, కొన్ని గేదెలను కూడా దాడి చేసిందని చెప్పారు, ఆ బరిగొడ్లు కల్లా వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా దయచేసి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించండి. వ్యాక్సిన్ అసలు వేయించేసేయాలి దాడి చేసింది అన్నప్పుడు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి 100% దానికి ర్యాబీస్ వచ్చిందని మీరు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సో దాని శాంపిల్స్ కూడా వైజాగ్ పంపించారు. పంపించారంట. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మనకు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రావచ్చు. ఇంకో చిన్న విషయం క్రాంతి గారు, ఇంకోటి ఏంటంటే మీ ద్వారా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఆ కుక్కని ఎవరైతే పట్టుకొని దానికి బ్యాండేజీలు వేసి కట్టారో వాళ్ళు మట్టుకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. అంటే దానికి ర్యాబీస్ ఉందని నమ్మండి, నమ్మకపోండి, ప్రాణానికన్నా ఎక్కువ ఏది కాదు. ఈ వీడియో చూసి కనీసం అది పట్టుకున్న వాళ్ళు 2-3 ఎవరన్నా పట్టుకొని భయంతో వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. వ్యాక్సిన్ వేసుకోవడం తప్పు లేదు. సో ఈ బ్రదర్ ఏమంటున్నారంటే ఆ కుక్కకి ఖచ్చితంగా ర్యాబీస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన దాకా మనం చెప్పలేం. బట్ అతను మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో ఈ లక్షణాలన్నీ ర్యాబీస్ ఉన్న కుక్కలోనే ఈ లక్షణాలు ఉంటాయి. సో ఎవరైనా కుక్కని టచ్ చేసినా లేకపోతే ఆ కుక్క ఎవరినైనా కరిచినా కానీ ఎవరైనా ఉంటే కానీ మీరు వెంటనే ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నారు అనమాట. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కుక్క దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండుంటే సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో పోలీసులు వేరే యాంగిల్స్లో కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఆ యాంగిల్స్ ఏంటి అని తెలుసుకునే ముందు ఈ కేసులో వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటో చూద్దాం. Day 8 ది డాగ్ ఈజ్ డెడ్. ఇప్పటివరకు ఈ సెర్చ్ ఆపరేషన్లో 400 మందికి పైగా పోలీసులు, SDRF, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ పర్సనల్ ఆ ఫారెస్ట్లో సెర్చ్ చేస్తున్నారు అనమాట. నార్మల్గా ఏదైనా పెద్ద న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు. ఈ కేసులో అంతమంది కలిసి సెర్చ్ చేసినా కానీ రిజల్ట్ మాత్రం 0. కానీ Day 8న ఈ కేసులో మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ అయిన ఆ పెట్ డాగ్ చనిపోయింది. ఈ విషయం నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అయితే దానికి 7th డే రోజు పోలీసులు GPS ట్రాకర్ని ఫిక్స్ చేసినప్పుడు ఒక విషయాన్ని నోటీస్ చేశారు. ఆ డాగ్ రోడ్డు మీద వెళ్తున్న కార్లను చూసి విపరీతంగా అరుస్తూ అగ్రెసివ్గా రియాక్ట్ అయింది. ఫారెస్ట్లో అన్ని రోజులు ఫుడ్ లేకుండా ఉండి వీక్ అయిపోయిన ఒక డాగ్ అలా ఊరికే కార్ల వెంట పడదని కొంతమంది అంటున్నారు. అండ్ ఇందాక ఆ బ్రదర్ చెప్పినట్లు అది ర్యాబీస్ సిమ్టమ్ కూడా అయి ఉండొచ్చు. సో జానుని ఎవరో కార్లోని కిడ్నాప్ చేశారని స్ట్రాంగ్గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. పోలీసులు కిడ్నాప్ యాంగిల్ని నమ్మడానికి ఇదే మెయిన్ రీజన్ అనమాట. కానీ 8th
డే అయిన డాగ్ అందరి సంరక్షణలో ఉండగానే బోన్లో చనిపోయింది. అఫీషియల్స్ ఏమో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిందని చెప్తున్నారు. కానీ లోకల్ పీపుల్ మాత్రం ఆ డాగ్ పోలీసుల్ని ఎక్కడ కిడ్నాపర్ దగ్గరికి తీసుకెళ్తుంది అనే భయంతో ఎవరు దానికి పాయిజన్ ఇచ్చి చంపేశారు అనే డౌట్ కూడా రైజ్ చేస్తున్నారు. బట్ అదంత వ్యాలిడ్ పాయింట్ కదా నాకు అనిపిస్తుంది. కేసు ఎప్పుడైతే సీరియస్ అయిందో డైరెక్ట్గా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF అఫీషియల్గా సెర్చ్ ఆపరేషన్లో జాయిన్ అయింది. దీనికి రీజన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఆయన ఈ కేసుని పర్సనల్గా రివ్యూ చేసి కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. SDRFతో పాటు NDRF ఫోర్సెస్ను కూడా ఇమీడియట్గా ల్యాండ్ చేయమని స్పెసిఫిక్ ఆర్డర్స్ ఇచ్చారంట. సో చీకట్లో నైట్ టైం కూడా సెర్చ్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైట్ వాచర్స్ని అండ్ బేస్ క్యాంప్ వాచర్స్ని ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేయాలని డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ గురించి చూద్దాం. ఎందుకంటే ఇది పైన చూసే చిన్న కేసు కాదు, ఇది ఒక కాంప్లెక్స్ మైండ్ గేమ్లా ఉంది. ప్రతి యాంగిల్ని డీకోడ్ చేస్తేనే ఈ మిస్టరీ ఎటు వెళ్తుందో మనకు అర్థమవుతుంది. యాంగిల్ నెంబర్ 1 వచ్చేసి ది ఫారెస్ట్ అండ్ టెరైన్ సెర్చ్. 2 ఏళ్ల పసిపాప జాను నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. కొండలు, పామ్ ఆయిల్ ట్రీస్, బోరుబావులు, చెరువులు, లోయలతో ఆ ఫారెస్ట్ చాలా డేంజరస్గా ఉంటుంది. అండ్ ఇంకొంతమంది అక్కడ పెద్ద కొండ చిలువ కూడా తిరుగుతుంది అనే విషయం కూడా చెప్తున్నారు. బట్ దానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఇప్పటివరకు దొరకలేదు. ఇక్కడ CI గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. పాప కనిపించకుండా పోయినా ఆ 15 minutes టైం చాలా క్రూషియల్. ఆ 15 నిమిషాల్లో 2 ఏళ్ల పాప ఎక్కువ దూరం వెళ్ళలేదు. కానీ అది డెన్స్ ఫారెస్ట్ కావటం వల్ల చిన్న దూరం కూడా వెతకటం ఇంపాసిబుల్ అయిపోయింది. ఎంత వెతికినా పాపకి సంబంధించిన ఒక చిన్న క్లూ కూడా ఆ అడవిలో దొరకలేదు. అదే చాలా మిస్టీరియస్గా ఉంది. యాంగిల్ నెంబర్ 2 ది కిడ్నాపింగ్ యాంగిల్. ఇప్పుడు పోలీసులు ఈ కిడ్నాప్ యాంగిల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనికి 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పుకుంటున్నట్టు పాపతో పాటు వెళ్ళి ఒంటరిగా తిరిగి వచ్చిన ఆ డాగ్ రోడ్ల మీద వెళ్ళే కార్ల వెంటపడి అరుస్తుందంటే అది కిడ్నాపర్ వాడిన వెహికల్ని గుర్తుపట్టి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. తోట చివరిలో ఉండే ఐరన్ ఫెన్స్ దగ్గర పాప హెయిర్ అండ్ ఆ డాగ్ హెయిర్తో పాటు కొన్ని సస్పీషియస్ ఫింగర్ ప్రింట్స్ని పోలీసులు కలెక్ట్ చేశారు. అంటే ఈ ఫెన్స్ దాటించి ఆ పాపని ఎవరో తీసుకెళ్లి ఉండొచ్చు. పాప తల్లి భవానీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జనవరి 2020లో ఆమె హస్బెండ్ శుంకర్ గణేష్కి కొంతమందితో ఒక కార్ విషయంలో పెద్ద గొడవ జరిగిందంట. అది ఫైనాన్షియల్ గ్యాంగా లేదా పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. అండ్ యాంగిల్ నెంబర్ 3 వచ్చేసి CCTV అనాలిసిస్ అండ్ ఫోన్ టవర్ డేటా. డే 8 వరకు పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న 38 CCTV కెమెరాల ఫుటేజ్లని కంప్లీట్గా రివ్యూ చేశారు. ఒక విలేజ్ ఏరియాలో 38 కెమెరాలు అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ చాలా పెద్ద సర్వేలెన్స్ నెట్వర్క్ ఉన్నట్టే లెక్క. వీటితో పాటు ఆ విలేజ్ దగ్గర ఉండే మొబైల్ టవర్స్ నుంచి టవర్ డంప్ డేటాని, ఫోన్ కాల్ రికార్డ్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది ఎంత క్రూషియల్ అంటే ఆ పాప మిస్ అయిన ఆ ఫస్ట్ 15 minutes క్రూషియల్ టైంలో కిడ్నాపర్ ఎవరికైనా కాల్ చేసినా లేదా రిసీవ్ చేసుకున్నా చివరికి వాడి ఫోన్ అక్కడ జస్ట్ ఆన్లో ఉన్నా సరే టవర్ డేటా వాడి జాతకాన్ని మొత్తాన్ని బయటపెడుతుంది. ఫిజికల్ సెర్చ్ ఫెయిల్ అయినా ఈ డిజిటల్ సెర్చ్ మాత్రం పక్కాగా రిజల్ట్స్ ఇవ్వాలి. అండ్ యాంగిల్ నెంబర్ 4 సర్వైలెన్స్ బిఫోర్ ది డిసపియరెన్స్. ఇక్కడ చాలా మంది అసలు నోటీస్ చేయని ఒక బిగ్గెస్ట్ డీటెయిల్ ఉంది. జూన్ 6న పాప మిస్ అవ్వడానికి కొన్ని రోజుల ముందు ఆ చుట్టూ ఎవరైనా రెక్కీ చేశారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇది ప్లాన్డ్ కిడ్నాప్ అయితే అవి జస్ట్ అనుకోకుండా జరగవు. ఆ గార్డెన్ లేఅవుట్ ఏంటి, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడుంది, పేరెంట్స్ ఎప్పుడు బిజీగా ఉంటారు, పాప ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది అని ముందే ఎవరో ఒకరు డీటెయిల్డ్గా స్టడీ చేసి ఉండాలి. అందుకే పోలీసులు లోకల్ ఆటో యూనియన్స్ని, చుట్టుపక్కల ఉండే జనాలని, ఫామ్ వర్కర్స్ని ఎంక్వైరీ చేస్తున్నారు. పాప మిస్ అవ్వడానికి ముందు అక్కడ సస్పీషియస్గా తిరిగిన ఒక్కడిని కనిపెట్టినా వాడిచ్చే క్లూ ఈ కేసుని క్లైమాక్స్కి తీసుకెళ్తుంది. కానీ రీసెంట్గా పోలీసులు పాప నడుచుకుంటూ వెళ్ళటం రికార్డ్ అయింది. సో కిడ్నాప్ చేశారు అని చెప్పడానికి అవకాశాలు లేవు అని చెప్తున్నారు. అండ్ ఈ క్షుద్ర పూజలకి సంబంధించి న్యూస్లు కూడా ఎవరిని నమ్మొద్దని చెప్తున్నారు. జూన్ 15th 10వ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆ చిన్నారి శుంకర జ్ఞానేశ్వరి ఇంకా ట్రేస్ అవ్వలేదు. NDRF టీమ్స్ ఇంకా ఫారెస్ట్లో సెర్చింగ్లోనే ఉన్నారు. ఆ ఫారెస్ట్ పైన ఎయిర్లో డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఆ డాగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫింగర్ ప్రింట్స్, టవర్ డేటా అన్ని ఇన్వెస్టిగేషన్ రూమ్లో ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఈ కేసు ఎక్కడ ఉందో చెప్తాను చూడండి. 2 సంవత్సరాల జాను జూన్ 6న CH అగ్రహారం విలేజ్ నుంచి మిస్ అయింది. పాపతో పాటు వెళ్ళిన డాగ్ 3 days తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది.
కనిపిస్తుంది. ఆ తోట చివర ఉన్న ఐరన్ ఫెన్స్ దగ్గర పాప హెయిర్, డాగ్ హెయిర్తో పాటు కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. GPS ట్రాకర్ అటాచ్ చేసిన తర్వాత దాదాపు 80 కిలోమీటర్లు తిరిగిన ఆ డాగ్ జూన్ 13న చనిపోయింది. ఈ సంవత్సరం జనవరిలో పాప ఫాదర్కి ఒక కారు విషయంలో కొంతమందితో గొడవ జరిగింది. డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని పర్సనల్గా మానిటర్ చేస్తూ డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా బయటకు రావాల్సిన మిస్టరీస్ ఏంటో చెప్తాను చూడండి. ఆ డాగ్ చనిపోవడం వెనక ఉంది నార్మల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఎవరైనా పాయిజన్ ఇచ్చి చంపేశారా? ఐరన్ ఫెన్స్ దగ్గర దొరికిన ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి? మొబైల్ డేటాలో ఆ 15 మినిట్స్లో లాక్ అయిన ఆ సీక్రెట్ నెంబర్స్ ఎవరివి? జూన్ 6న పాప మిస్సింగ్కి ముందు ఎవరైనా ఆ తోట చుట్టూ రెక్కి చేశారా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికితే ఈ కేసు ఎండింగ్కి వచ్చినట్లే. 10 రోజులు గడిచిన మోడర్న్ టెక్నాలజీలో ఉన్న ప్రతి టూల్ని ఉపయోగించిన జాను ఇంకా ట్రేస్ అవ్వకపోవడం అనేది మామూలు విషయం కాదు. ఒకవేళ పాప నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి ఉంటే, లేదా తనకు ఏదైనా ప్రమాదం జరుగుంటే కన్ఫామ్గా ఈ పాటికి ఏదో ఒక ఎవిడెన్స్ దొరికి ఉండేది. ఎందుకంటే 400 మంది 10 రోజుల పాటు ఇంటెన్సివ్గా సెర్చ్ ఆపరేషన్ జరిపినప్పుడు పాప కానీ కనీసం తన ట్రేసెస్ కానీ దొరకకుండా ఉండవు. కార్ల మీద అగ్రెసివ్గా బిహేవ్ చేసిన ఆ డాగ్, ఐరన్ ఫెన్సింగ్ దగ్గర దొరికిన ఫింగర్ ప్రింట్స్, ఆ ఫ్యామిలీలో ఉన్న కార్ గొడవలు, వీటన్నిటికి మించి నోరు విప్పి నిజం చెప్పలేకపోయినా ఏదో ఒక క్లూ ఇస్తుంది అనుకున్న ఆ పెట్ డాగ్ చనిపోవటం, ఇవన్నీ ఏదో కోఇన్సిడెన్స్గా జరిగినవి కావు. ఇన్వెస్టిగేటర్స్ ప్రతి యాంగిల్ని సీరియస్గా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ కారు గొడవ గురించి పాప తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ చాలా క్రూషియల్. ఆ గొడవ ఇలాంటి దారుణానికి కమిట్ అయ్యేంత పెద్దదా కాదా అని పోలీసులు ఫైండ్ అవుట్ చేయాల్సింది. అలాగే ఆ 15 మినిట్స్ క్రూషియల్ టైం గురించి సిఐ గారు ఎందుకు అంత గట్టిగా చెప్పారంటే, జాను ఎక్కడ ఉంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆ 15 మినిట్స్ టైం స్పేస్లోనే దాగుంది. అందుకే పోలీసులు ఆ పాయింట్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టారు. 10 రోజులైనా కానీ జానుకి ఏదైనా హాని జరిగింది అనటానికి ఎలాంటి చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఇంత పెద్ద ఆపరేషన్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఎవిడెన్స్ దొరక్కపోవటమే ఆ పాప ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉంది, ప్రాణాలతోనే ఉంది అని నమ్మటానికి మనకున్న బిగ్గెస్ట్ రీజన్. ఏదో ఒక చోట ఆ చిన్నారి జాను తనను కాపాడటానికి ఎవరో ఒకరు వస్తారు అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇటువైపు ఆ పేరెంట్స్ నిద్ర కూడా పోకుండా తమ కూతురు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ అస్సలు ఆగకూడదు. సుంకర జ్ఞానేశ్వరి గురించి మీ దగ్గర ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వెంటనే కాకినాడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేయండి. మీరు ఇచ్చే ఆ చిన్న ఫోన్ కాలే ఆ పసిపాపని మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తుంది. చిన్నారి జాను కోసం సెర్చ్ ఆపరేషన్ డే అండ్ నైట్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో లాస్ట్ మినిట్ వరకు హోప్ వదులుకోకుండా ఉండటమే చాలా ఇంపార్టెంట్. దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.